నిద్ర సరిగ్గా లేకపోతే మన నరాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు. సో మెయిన్గా నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల చాలా మందికి చాలా రకాల డిసీజెస్ వచ్చాయి. కొంతమంది మనము రీసెంట్గానే విన్నాము, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ తన బ్రెయిన్ పని చేయకుండా పైన ఫ్లోర్కి వెళ్ళి దూకేసింది అనమాట. లైక్ అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా? కొంతమంది అంటుంటారు సరిగ్గా నిద్రపోకపోతే నీ నరాలు చిట్లిపోతాయని. సో మరి నిజంగానే మనం నిద్ర సరిగ్గా పోకపోతే నరాల సమస్యలు అనేవి వస్తాయా? నరాలు చిట్లిపోతాయా? ఇలాంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో చేతన్ రాజ్ గారు, నిజంగా నిద్రకి నరాలకి ఏదన్నా లింక్ ఉందా? సరిగ్గా నిద్రపోకపోతే మనకి నరాల సమస్యలు వస్తాయంటారా? చేతులు లాగడం, కాల్లో మంట, తొడ భాగం నొప్పి, అవును, మళ్ళా గుండె దడట దడ 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 కొట్టుకుంటుంది గుండె. ఇక్కడ నరాలు ఉంటాయి కదా చేతుల మీద, తల మీద, అవి కూడా కొట్టుకుంటున్నాయి పట్ 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 అనేసి. ఇట్లనే చెప్పింది పేషెంట్. నరాలు కొట్టుకుంటున్నాయి, గుండె దడ వస్తుంది, ఏదో అయిపోతుందని భయం అవుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, మంటలు అవుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, మొత్తం శరీరం నొప్పి. ఎన్ని గంటలు నిద్రపోతారు? నిద్ర రాదు. అంటే మళ్ళీ ఏం చేస్తారు నైట్ మొత్తం అంటే జరసేపు ఫోన్ చూస్తా, జరసేపు నిద్రపోనికి ట్రై చేస్తా, కళ్ళు మూసుకొని ఉంటే కూడా ఏం జరుగుతుంది అన్నీ అర్థం అవుతుంటాయి నాకు అనేసి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఏ పేషెంట్ వచ్చినా, షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, థైరాయిడ్ పేషెంట్ కానీ, పీసీఓడి పేషెంట్ కానీ, మోకాలు నొప్పులు, ఎంతోమంది మనం అందరికి అడుగుతాం నిద్ర ఎట్లొస్తుంది, నిద్ర వస్తుందా, రావట్లేదా? 70% జనాలు నిద్ర రావట్లేదు అంటారు. అంటే ఒక మూల కారణం అవ్వచ్చు ఈ నిద్ర ప్రాబ్లం ఇవన్నీ రోగాలకి. కానీ నరాల గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి చెప్తాం. ఫోన్ మాట్లాడతారు కదా మీరు, ఫోన్ చేస్తారు కదా, ఒక్కొక్కసారి క్రాస్ కనెక్షన్ అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు అయితే ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండే, ఎవరో వేరే వాయిస్ కూడా వినిపిస్తుండే మధ్యలో. అదే కాకుండా దీంట్లో కూడా సెల్ ఫోన్ లో కూడా మీరు మాట్లాడేటప్పుడు సడన్ గా వేరే లైన్ కూడా కలిసిపోతుంది మీ దాంట్లో. ఒక్కొక్కసారి వస్తుంటది అట్లా. ఏం తిన్నావు అని చెప్తే ఆడికెళ్ళి అరే నేను గోషామైల్లో ఉన్నా అని సౌండ్ వస్తుంది. మనం ఏం ఆడుతున్నాం, వాడేం క్రాస్ కనెక్షన్ అయిపోయింది. నరాలు ఏం పని చేస్తాయి? మోటార్, సెన్సరీ, రెండు పనులు. అయితే నిద్ర ఎప్పుడు చక్కగా లేదు. మోటార్ పని వాకింగ్, టైపింగ్, ఇవన్నీ జర్రా నడుస్తే కాళ్ళు ఆగుతాయి. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక ఐటీ ఎంప్లాయీ దూకేసి చచ్చిపోయిందని. టైపింగ్ చేస్తారు కదా, దాంట్లో కూడా ఈ చేతుల్లో నొప్పులు. ఒక్కరోజు నిద్ర పోకపోతేనే ఇట్లా వస్తుంది. లాంగ్ రన్ లో నిద్ర పోతలేదు, ఒక్కరోజుకి ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఈ నరాల్లో ఏం ఫ్లో అవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది. లాంగ్ టర్మ్ నిద్ర వస్తలేదు. ఇప్పుడు ఏంటంటే కరెంట్ అంటే సిగ్నల్, సినాప్స్ అంటారు దాన్ని. కరెక్ట్ గా పాస్ కాదు సిగ్నల్, క్రాస్ కనెక్షన్ అవుతుంది. సౌండ్లు వినిపిస్తాయి, తల తిరిగినట్టు అనిపిస్తుంది, చేతుల్లో చుమ్ 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 అవుతుంది, పాదాల్లో చుమ్ 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 అవుతుంది, కాళ్ళు లాగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం నిద్రపోతాం. ఇప్పుడు బండి ఆన్ చేస్తే ఏమవుతుంది? బండి ఆన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. బండి ఆన్ అయినాక యాక్సిలరేటర్ నొక్కితే ఏమవుతుంది? మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పుడు బండి బయటికి ఏం పోతుంది? సైలెన్సర్లోకి వెళ్ళి పొగ అంతా వెళ్ళిపోతుంది. అంటే అది మెటబాలిక్ వేస్ట్. బండి నడుస్తుంది, ఏమొస్తుంది? పొగ వస్తుంది బయటికి, అది వేస్ట్. అది పెట్రోల్ కాలిపోయిన తర్వాత ఇంజన్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ మొత్తం బయటికి పోతుంది. ఆ వేస్ట్ మొత్తం బండి లోపలే ఉండిపోతే మెల్లమెల్లగా బండి ఖరాబ్ అవుతుంది. అవునా కదా? దాని వేస్ట్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన నరాలు మొత్తం రోజు పనిచేస్తాయి, మల్టిపుల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తాయి. దాన్ని సిగ్నలే అంటారు. సిగ్నల్ జనరేట్ చేస్తాయి. మల్టిపుల్ సిగ్నల్ జనరేట్ చేస్తే మనం నడుస్తాం కదా, నడుస్తుంటే సిగ్నల్ ఫ్లో అవుతున్నాయి కదా బాడీలో, నరాల్లో. దానికి వేస్ట్ జనరేట్ అవుతుందా? మనం కరెక్ట్గా పడుకుంటేనే గ్లయల్ సెల్స్ అనే సెల్స్ ఉంటాయి, అది బయటికి పంపిస్తుంది. బయటికి పోవాలి. అది ఉంటే బండి ఖరాబ్ అయినట్టు, శరీరం ఖరాబ్ అవుతుంది, బాడీ కూడా ఖరాబ్ అవుతుంది. అట్లా మెల్లమెల్లగా బాడీ డ్యామేజ్ అవుతుంది, నరాలు డ్యామేజ్ అవుతాయి. మీరు నిద్ర పోతలేదు, 2 హార్మోన్లు ఉంటాయి, నోరెపినెఫ్రిన్, మళ్ళీ దాని తర్వాత కార్టిజోల్ ఫుల్ పెరిగిపోతాయి. ఇది పెరిగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఉబ్బిపోవడం, నరాలు ఉబ్బిపోవడం, అది కూడా అవుతుంది. అయితే అందుకే కరెక్ట్గా నిద్రపోవాలి. ఇప్పుడు ఈ పేషెంట్కి మనం మొత్తం నిద్ర ఎందుకు వస్తలేదు మీకు ఏం అంటున్నారంటే, బాగా టెన్షన్లు. దేనికి టెన్షన్లు? ఆస్తి టెన్షన్లు. వస్తుందా రాదా, కోట్ల కేసులు నడుస్తున్నాయి,
అంటే ఫ్యామిలీ డిస్ప్యూటే మొత్తం. అవును. దాంట్లో పరేషాన్, ఆ పరేషాన్ తోటి నిద్ర రావడం ఆగిపోయింది. గట్లనే కంటిన్యూ అవుతుంది. అంతే చెప్తారు. కొంతమందికి జాబ్లో ప్రాబ్లం అంటారు, ఇంక్రిమెంట్స్ రావట్లేదు అంటారు. ఎంతున్నా ఇంకొక ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా అంటే అన్నిటికీ నిద్ర రావట్లేదు, ఫస్ట్ అసలు రాత్రి నిద్ర సరిగా పోరు, పొద్దున్న మంచిగా లేవ్వరు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్ స్టైల్. లేట్గా మనము స్టార్ట్ చేస్తాం డేని, అక్కడ నుంచి మొత్తం అంతా మళ్ళీ లేట్ అవుతుంది. సో ఇదే ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకొని ఆలోచిస్తారు. ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళందరూ ఇట్లాంటి రీజన్సే చెప్తారు డాక్టర్ అసలు. సో వాళ్ళకి ఎట్లా అంటారు మంచి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి ఏంటి అంటే ఏం చేంజ్ చేసుకోవాలంటారు అసలు వాళ్ళు? ఏం చేంజ్ చేసుకోవాలంటే మీ భాగ్యంలో ఉన్నది అది ఎవరు మీ దగ్గర తీసుకోలేరు. అది ఆస్తి ఉండనివ్వండి, ఆనందం ఉండనివ్వండి, దుఃఖం ఉండనివ్వండి, అది ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, సగం పానం మంచిగా అయిపోతుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే 8ంటికి 9ంటికి 9:30 వరకు మీకు నిద్ర వస్తుందంటే పడుకోండి. మీకు ఇప్పుడు ఏం చేస్తారు, అరే ఈ ఒక్క ఎపిసోడ్ చూద్దాం, దాని తర్వాత నిద్రపోదాం. ఇప్పుడు అన్ని సీరియల్లో వచ్చేసినాయి. ఏ ఎపిసోడ్, ఫిఫ్త్ ఎపిసోడా చూడు, 100వ ఎపిసోడా చూడు, 1000 నంబర్ ఎపిసోడా చూడు, ఇట్లా అయిపోయింది ఇప్పుడు. అవునా కదా? అన్ని మొత్తం మనకి ఈ ఒక్కటి చూద్దాం. వచ్చేస్తున్నాయి. మీరు కూడా చేసి ఉంటారు ఇట్లా, ఎప్పుడో ఒకసారి నేను కూడా చేసి ఉంటా. అయితే దాంట్లో ఏమైతుంది తెలుసా, ఫుల్ నిద్ర వస్తుంటది. ఒక్క ఎపిసోడ్ చూద్దాం అనేసి చూస్తాం, సగం వెళ్ళిపోతుంది. ఇంకో ఎపిసోడ్ చూద్దాం అనేసి చూస్తాం. అంతే. సిరీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసామంటే అది ఇంట్రెస్టింగ్ ఉందంటే అది అయిపోయేదాకా నిద్రపోం. మనం కూడా నిద్ర వస్తున్నా సరే ఇది కంప్లీట్ చేద్దాం ఎప్పుడైనా కూర్చుంటాం. దాన్ని సిరీస్ అని ఎందుకు పెట్టిరు నాకు అర్థం కాదు. మిడ్ నైట్ సిరీస్ అని పెట్టాలి పేరు. కరెక్ట్ చెప్పారు మీరు. నిద్ర వెళ్ళిపోతుంది అప్పుడు వరకు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, అరే ఇప్పుడు ఎట్లా, మళ్ళీ జరాసేపు రీల్లు చూస్తాం, మళ్ళీ ఇంకో సిరీస్ పెట్టుకుంటాం, రోజు అలవాటు అయిపోతుంది. అట్లా చేయకండి. మీకు నిద్ర ఏ టైంకి రెగ్యులర్గా వస్తుంది ఆ టైంకి నిద్రపోండి. అదొకటి చేయండి. మళ్ళీ సెకండ్ ఏంటంటే స్ట్రెస్కి టెన్షన్లకి నిద్ర వస్తలేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నవి వాడాలి. ఇప్పుడు ఏముంటాయి, తులసి చెట్టు ఉంటుంది మన ఇంటికి, ప్రతి ఇంట్లో ఉంటుంది, పూజ చేస్తాం, దీప పెడతాం, అవునా కదా? 5 నుంచి 10 ఆకులు తులసి కొంచెం దంచుకోండి, వాటర్లో బాయిల్ చేయండి, 4ంటికి ఒక కప్లో వేసుకొని తాగండి. దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్ అన్నారు కదా, గుండె దడదడ కొట్టుకుంటుంది, నరాలు కొట్టుకుంటున్నాయి, లాగుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి కదా. మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. డైలీ తీసుకోండి, మీకు ఇది హెల్ప్ చేస్తుంది సరౌండింగ్స్ని అడాప్ట్ చేయడానికి, నిద్ర కరెక్ట్గా రావడానికి. మీకు మెల్లగా నిద్ర స్టార్ట్ అవుతుంది. దాంతో కాలేదనుకోండి పని, హోమియోపతి మందులు వాడండి. ఇప్పుడు నరాలు ఇట్లా లాగుతున్నాయి మీకు, హోమియోపతి వాడండి, మంచిగా అవుతాయి. అట్లా ఈ పేషెంట్కి కూడా మొత్తం మంచిగా అయింది. సో ఇప్పుడు నిద్ర రాకుండా ఇట్లా నరాల సమస్యతో బాధపడే వాళ్ళకి ఎట్లాంటి మెడిసిన్ ఉంటుందంటారు హోమియోపతిలో? నిద్ర వచ్చినా రాకపోయినా మెడిసిన్ ఉంటుంది. అంటే ఎక్కువ నిద్ర పోవడం, కొందరికి అది కూడా రోగం ఉంటుంది, ఎక్కువ నిద్ర, దానికి కూడా మందులు ఉంటాయి. నిద్ర అస్సలు వస్తలేదు నిద్ర, దానికి కూడా మందులు ఉంటాయి. మళ్ళీ నిద్ర ప్రాబ్లం తోటి షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, నరాల ప్రాబ్లం వచ్చినా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. సో హోమియోపతి, సో మొత్తానికి మనకి ఆ స్లీప్ ప్రాపర్గా లేకపోతే నిజంగానే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని నిజంగా ఎక్కువ సివియర్గా ఉందనుకో హోమియోపతిని కన్సల్ట్ చేస్తే మీకు మంచి మెడిసిన్ కూడా ఉంటుంది, అండ్ అలాగే డాక్టర్ చెప్పిన రెమెడీస్ కూడా ఫాలో చేస్తే మంచి నిద్ర కూడా వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.